తను కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. ఈ రాత్రికి నేను నిషిక గారి దగ్గర ఉంటాను. మీరు కృష్ణ గారు మన కాటేజ్ లో ఉండండి. ఇది చేస్తే కానీ నేను బతకలేను. వీడేంటి నాయనకొస్తున్నాడు? కొంపదీసి గిల్లుతాడా ఏంటి? పైగా ఈ పొట్టి గుండ్రాయికి డాన్స్ ఒకటి. ఏంటి నైట్ బాగా జరిగిందా? వీడికి అవసరమా అవన్నీ? మీకెందుకు? మరి అలాంటి నీకెందుకు? వాడొత్త వేస్ట్ ఫెలో. చెప్తారా నీ సంగతి? ఏం కాదు, ఆయన నిన్న రాత్రి బీభత్సం చేశారు తెలుసా? నా జీవితంలో మర్చిపోలేని రాత్రి. ఆయనకి మహేష్ బాబంత స్టామినా, పవన్ కళ్యాణ్ అంత పవరు ఉన్నాయి. టోటల్ గా ఆయన మిస్టర్ ఇండియా తెలుసా? మరుగుదొడ్లో ధాన్యం కాదు. వాడు పవర్ కోసం బాయ్ ని వయాగ్రా టాబ్లెట్లు అడిగితే దానికి బదులుగా నా దగ్గర ఉన్న మోషన్ టాబ్లెట్లు ఇచ్చి పంపించా. వాడు బాత్రూమ్ లో రాత్రంతా జాగారం చేసాడని తెలుసు. ఊరి పందినాయలా, ఇదంతా నీ పనే. నిన్నొదలండ్రా రే. చెప్తా చెప్తా. ఎలా ఉంది నా స్కెచ్? సూపర్ గా ఉందండి. నన్ను చాలా బాగా సేవ్ చేశారు. యాక్చువల్ గా చెప్పాలంటే వాడు నిజంగా వేస్ట్ ఫెలో. మీలాంటి జిమ్ బాడీని పెట్టుకొని నేను టైం వేస్ట్ చేస్తున్నాను. మనం కలవాల్సిన టైం వచ్చింది తెలుసా? నిజంగా? మరి ఎప్పుడు కలుద్దాం? ఈ రోజే 1 గంట తర్వాత లాన్ లో కలుద్దాం. ఓ థ్యాంక్ యూ రంబా, నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. ఇక నేనేంటో చూపిస్తా. నువ్వేంటో కాదురా, నేనేంటో చూపిస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సేయ్ గారు, ఇందాక చెప్పానే, మేయర్ మేడం అల్లుడు గారు డాటర్. హలో హలో, నైస్ టు మీట్ యూ. సారీ, నిన్న అలా జరిగి ఉండాల్సింది కాదు. ఇట్స్ ఓకే. మీకెవరి మీద డౌట్ ఉందా? ఐ మీన్, మీ మీద పగా కోపం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా చేసుంటారని అనుమానిస్తున్నారా? కొంప తీసి నా మీద కోపంతో ఈ గౌతమి చేయలేదు కదా? దీనికంత సీన్ లేదులే. లేదండి, మాకెవరూ శత్రువులు లేరు. అలాగే ఎవరి మీద డౌట్ కూడా లేదు. బాగా గుర్తు చేసుకోండి, ఇక్కడ మీకెవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించారా? అలాంటి వారికి మా రిసార్ట్స్ లో ఎంట్రీ లేదు సార్. వాళ్ళని చెప్పనివ్వండి. అలాంటి వాళ్ళు ఎవరో మాకు ఇక్కడ కనిపించలేదు. మీరెవరు? ఐఎమ్ శత్రు, మేయర్ గారు అబ్బాయిని. హలో హలో, గ్లాడ్ టు మీట్ యూ. ఈమెవరు? తన పేరు గౌతమి, మా బంధువు. కాదు, మా పాలిట శని దేవత. సో మీకెలాంటి డౌట్స్ లేవు. ఏదైనా ఉంటే మాత్రం వెంటనే మాకు తెలియచేయండి. మీ నోటీస్కి వచ్చిన ఏ చిన్న ఆధారం కూడా మిస్ చేయకుండా మాకు సహకరించండి. షూర్ సార్. అమ్మని, కృష్ణ మేయర్ అల్లుడయ్యాడా? గౌతమి మేయర్కి బంధువైందా? కృష్ణ మేయర్ కూతుర్ని గౌతమి మేయర్ కొడుకుని పట్టారన్నమాట. అంటే నేనేనా యాదవని? నేనేనా చేతగాని చావటని? ఎంత తెలిసాక ఏమీ చెయ్యకపోతే వేస్ట్. చెప్తా.
ఈ పరిచయాలతోనే నా ఫ్యూచర్ని మార్చేసుకుంటాను. నేను కష్టపడి జైలు నుంచి తప్పించుకున్నది ఇలా ఓడిపోవడానికి కాదు, ఆ శత్రు గౌతమిలను చంపడానికి. ఇక లాభం లేదు. 2 సార్లు తప్పించుకున్నారు, 3వసారి ముగించేస్తాను. ప్లాన్ వేసి చంపడం వేస్ట్. డైరెక్ట్ గా లేపేస్తాను. వదలరానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు దొరికెను, మేడ దిగిరావే టాడాడాడాడా. రంభా మై డార్లింగ్. ఆగాగు, అంత తొందర ఏంటి? ఇంకా ఆలస్యం చేయటం వేస్ట్. ఈ రిసార్ట్ లోకి వెళ్ళా మనదంటే బెస్ట్. ఇక ఆనంద సముద్రాన్ని ఈదేద్దాం రా. ఫస్ట్ ముందు నేను చెప్పిన కండిషన్స్ కి సరే అంటేనే. కండిషనా? అవును, మీరు ఒప్పుకోవాలి. ఏంటో చెప్పు, నీ కోసం ఒప్పుకుంటాను. నేనంటే మీకు అంత ఇష్టమా? అంతా ఇంత కాదు, నేను చెప్పలేనంత. మీ భార్యల కన్నా ఇష్టమా? విజయ్, వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం. నా కోసం ఏమైనా చేస్తారా? ఏం చేయాలో చెప్పు. మీ భార్యలను వదిలేస్తారా? నీ కోసం ఒక వాళ్ళండి నా బట్టలు కూడా వదిలేస్తా. వద్దులేండి, అసహ్యంగా ఉంటుంది. మరి మీ భార్యల గురించి మీరేం ఆలోచించరా? ఇన్ని రోజులు వాళ్లతో మీరు సుఖపడ్డారు కదా. ఏంటి నేను వాళ్ళతో సుఖపడింది? ఒకతేమో బండది, ఎక్కడ పిడుగులా మీద పడితే చేస్తానని భయంతో బతుకుతున్నాను. ఇంకొకతే వానపాములా ఉంటది, ఎక్కడ గట్టిగా కౌగులించుకుంటూ ఊపిరాడక చేస్తాదోనని అదో భయం. అలాంటి వాళ్ళతో ఏం ఎంజాయ్మెంట్ ఉంటుందో చెప్పు. అదే నీలాంటి దాంతో అనుకో. మరి మీరు నాతో వస్తే వాళ్ళు నన్నేమైనా చేస్తే? వాళ్ళ మొహం వాళ్ళేం చేస్తారు? అది కాదండి, వాళ్ళని చూస్తే నాలాగే పతివ్రతల్లా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ద్రోహం చేస్తే మనకి పాపం తగులుతుందేమో. వాళ్ళేం అమాయకులు కాదు, దేశముదురులు. వాళ్ళని నేను చేయలేరు. కావాలంటే నేనే నీ కోసం వాళ్ళని చంపేస్తా. యూ డోంట్ వర్రీ. పాపం తగులుతుందేమో. నువ్వు మాటలతో నన్ను దూరం పెడతాం పాపం కదా. అది కాదండి, పాపం మీ భార్యలు. అబ్బా, ఇంత హ్యాపీ మూమెంట్ లో ఆ అనకొండ వానపాముల గురించి ఎందుకు చెప్పు? వాళ్ళ కల్లోకి వచ్చిన అసహ్యంగా ఉంటది. పైగా నేను వాళ్ళని చంపేస్తానని చెప్పాను కదా. ప్లీజ్ రంబా, ఒక హగ్గు ఇస్తాను గాని వాళ్ళని నిజంగా చంపేస్తారా? చంపేస్తా. అయితే వెనకే ఉన్నారు, చంపేయండి. ఏంటి జోకా? నేను అనకొండనా? నేను వానపావునా? మమ్మల్ని చంపుతావా? పందినాయాలకి తెక్క కుదిరింది, లేకపోతే నాతో పెట్టుకుంటావురా. అందుకే లెక్క సరిచేశా. కుబేరా మజాక. ఇక్కడ ఉండటం ఎంత మాత్రం సేఫ్ కాదు. వెంటనే బిషాన ఎత్తేయాలి. రంబా, వెంటనే లగేజ్ సర్దేశాయి. ఇక్కడ వెదరేం బాలేదు, వేరే రిసార్ట్ కి షిఫ్ట్ అయిపోదాం. నువ్వు ఏ రిసార్ట్ వెళ్ళినా
చీర కట్టుకోవడం తప్ప చేసేదే ఉండదు కదా. ఇదిగో నా ప్రాబ్లం చెప్పినా కూడా నువ్వు ఇలా మాట్లాడటం నాకేం నచ్చలేదు. నేను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను. అదే ఇంకొకరైతే ఈ పాటికి మరొకరిని చూసుకుని జంప్ అయిపోయేవారు. ఏ నువ్వు మాత్రం తక్కువ తినావా? వచ్చిన దగ్గర నుంచి 24 అవర్స్ సెర్చింగ్ లోనే ఉన్నావుగా. సెట్ అయి ఉంటే నువ్వు జంప్ అయి ఉండేదానివి. నీ గురించి కూడా నాకు తెలుసు. నీ గుట్టు బయట పెడితే ఇక్కడ నిన్ను రఫ్ ఆడించే మనుషులు ఉన్నారని కూడా నాకు తెలుసు. అమ్మో, దీనికి కృష్ణ గౌతముల గురించి తెలిసిపోయినట్టుంది. నేను నీతో రాను. మర్యాదగా ఈ కాటేజ్ ని ఇంకో 2 రోజులు బుక్ చేసి వెళ్ళు. నేను ఈ 2 రోజులు ఎంజాయ్ చేసి వస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? ఏ నేను బెదిరిస్తే నువ్వు బెదరవా? నాకు ఆడవాళ్ళతో గొడవ పట్టడం ఇష్టం ఉండదు. ఏదో నోరు తెరిచి అడిగావు కాబట్టి ఓకే అంటున్నాను. ఎన్నాళ్ళైనా ఎంజాయ్ చేసుకో. నా పేరు చెప్పుకుని పండగ చేసుకో. టేక్ దిస్. ఫ్యూచర్ లో మేయర్ లాంటి వాళ్ళతో పెద్ద పని పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. గుడ్ బై. ఓకే. ఈ 4 రోజులు మీరు కూడా మాతో ఉంటే చాలా సరదాగా ఉండేది కదా శత్రు. సరదాగా కాదు, చావులు శవాలతో శ్మశానంలో ఉండేది. మాకు ఉండాలనుంది బావ, కానీ వెళ్ళాలి. పిన్ని ఫోన్ చేసింది. మంచి పని చేసింది. ఉండొచ్చు కదన్నయ్యా, మాకు తోడుగా ఉన్నట్టుంటుంది. మేముంటే మీకు తోడుగా కాదు, మీ మధ్య డిస్టర్బెన్స్ గా ఉంటాం. నిజం ఒప్పుకున్నావి. అదేం లేదు గౌతమి, ఇది మాకు హనీమూన్ అయితే మీకు హాలిడే లాంటిది. అందరం కలిసి జాలీగా ఉండొచ్చు కదా. ఇంకోసారి నలుగురం కలిసి వద్దాంలే బావ. ఈసారికి వెళ్తాం. బాయ్ బావ. సరే బాయ్. బాయ్ కృష్ణ గారు, బాయ్ ఇష్క గారు. హ్యాపీ హనీమూన్. ఇష్క 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 రే బిలా, ఇష్క గారు, రే బిలా. ఇష్క గౌతమి పట్టుకో. బిలా, ఇష్క గారు, ఇష్క గారు. ఏం కాదు. అమ్మా, ఇష్క గారు. కృష్ణ గారు, శత్రు గారు, రండి. మీకేం కాదండి, మీకేం కాదు. కృష్ణ గారు. శత్రు ఇష్క షట్. కృష్ణ గారు, ఇష్క. చాలా రక్తం పోతుంది. త్వరగా కార్ తీసుకురండి, హాస్పిటల్కి వెళ్దాం. ఓకే. ఇష్క గారు, మీకేం కాదు. కాసేపు ఓర్చుకోండి, కాసేపట్లో హాస్పిటల్ వచ్చేస్తుంది. మీకేం కాదు.
అంతా మా వల్లే. షూట్ చేసిన వాడి పేరు బిల్లా, ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడికి నా మీద గౌతమ్ మీద కోపం ఉంది. మాపై పగ సాధించాలని వచ్చుంటాడు. అనవసరంగా ఇష్క గాయపడింది. ఇది కూడా నీ వల్లేనా? నిజంగా నువ్వు నా పాలిట శని దేవతవే. దురదృష్టంలో నన్ను వెంటాడుతున్నా. అయ్యో, వాడు మనల్ని చంపడానికి వచ్చాడా? అవునండి, వాడు మన శత్రువు. అంటే గౌతమికి తెట్టుంది ఆ బిల్లగాడి వల్లే అన్నమాట. ఛా, ఫోన్ కాల్ వచ్చాకైనా నేను మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. వాణ్ణి వదలకుండా పట్టుకోవాల్సింది. డోంట్ వరీ గౌతమి, వాడు మనల్ని ఏం చేయలేడు. ఎస్, వాడు గౌతమిని ఏం చేయలేడు. వాడి చావు నా చేతుల్లోనే ఉంది. పాపం, నా వల్ల ఇష్క గారికి ఇలా అయింది. సారీ ఇష్క గారు, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అంతా నువ్వే చేస్తున్నావుగా. అక్కడికి పిన్ని ఫోన్ చేసి చెప్పింది, బిల్లా జైలు నుంచి తప్పించుకున్నాడని చెప్పింది. ఆ వెయిటర్ని చంపింది కూడా వాడే అయి ఉంటాడు. ఇక వాణ్ణి వదలకూడదు. వాణ్ణెవరు వదిలినా నేను వదలను. చంపేస్తాను. త్వరగా వెళ్ళండి కృష్ణ గారు, రక్తం కారిపోతుంది. ఏయ్, ఇల్లంతా వెతికానే, ఫోన్ ఎక్కడ కనిపించలేదు. మర్యాదగా చెప్పు, ఫోన్ ఎక్కడ పెట్టావు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. ప్రాణాల కోసం ఆశపడేదాన్ని అయితే ఎప్పుడో చెప్పేసేదాన్ని మేడం. ఏమిటే నీ ధైర్యం? చంపలేనా? నువ్వే నా సొంత కూతురివి కాదే. నాకు గనుక తిక్కరేగిందంటే ఈ క్షణమే ఆన్ ద స్పాట్ చంపేస్తాను. చెప్పా. మీ చెప్పినా చంపుతారు, మేము చెప్పకపోయినా చంపుతారు. అందుకే మా ప్రాణాలు ముఖ్యం కాదు, కృష్ణ ప్రేమ ముఖ్యం. మేము చనిపోయినా కృష్ణ గౌతముల ప్రేమ బతుకుతుంది, బతుకుతుంది. ఏరా, చావడం అంత తేలిక అనుకుంటున్నావురా? చెత్త సినిమాలు చూసి చెడిపోతున్నారా? చస్తే మళ్ళీ బతకర్రా? ఏ, ఆ కృష్ణ మీకేమైనా చుట్టమా? ఆ గౌతమ్ మీకేమైనా బంధువా? ఏ సంబంధం లేని వాళ్ళ కోసం ఎందుకురా చస్తా ఉంటున్నారు? చచ్చి ఏం సాధిస్తారా? నన్ను నమ్మండ్రా, నా మాట వినండి. ఫోన్ ఎక్కడుందో చెప్పండి, నేను మిమ్మల్ని చంపను. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. మీకు ఉద్యోగం, కారు, బంగళా అన్నీ ఇప్పిస్తాను. నా మాట వినండి, ఫోన్ ఎక్కడుందో చెప్పండి. చెప్పండి. మాకేం వద్దు మేడం, మమ్మల్ని కలపడం కూడా వద్దు. గౌతమి కృష్ణని కలపండి, అది చాలు. మమ్మల్ని చంపేసుకోండి, పర్లేదు. కానీ కానీ కృష్ణ గౌతముల ప్రేమను బతికించండి ప్లీజ్ మేడం. రేయ్, మిమ్మల్ని ఇలా కాదురా, మీ ప్రాణాలు తీస్తాను. రేయ్, మాయా, 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 ఆగు మాయా, చచ్చిపోతారు. చావని, అదేగా వాళ్ళకి కావాల్సింది. వీళ్ళు చేస్తే ఫోన్ ఎక్కడుందో మనకెప్పటికీ తెలీదు. కాస్త ఓర్పుగా ఉండు, నెమ్మదిగా తెలుసుకుందాం. వీళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు మాయా. ముందక్కడ బిల్లగాడు గౌతమ్ నేను చేశాడేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అవును, నిజమే.
పిన్ని హలో శత్రు, ఎక్కడున్నా? నువ్వు గౌతమి సేఫే కదా? గౌతమికేం కాలేదు కదా? బిల్లాగాడు దాన్నేం చేయలేదు కదా? లేదు పిన్ని, గౌతమి సేఫ్గానే ఉంది. గౌతమిని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే శత్రు. తనకి జరగరాంది ఏదైనా జరిగితే ఆ పాపం మనకే తగులుతుంది. నాకు తెలుసు పిన్ని, నా ప్రాణాలు అడ్డేసైనా సరే తను క్షేమంగా తీసుకొస్తాను. అంటే అందరికీ నాకన్నా ఇది ఎక్కువైపోయిందన్నమాట. కృష్ణకు శత్రుగడికి బుద్ధి లేదనుకుంటే మమ్మీ బుద్ధి ఏమైంది? బుద్ధి తక్కువ మిమ్మల్ని బయటికి పంపించాను. అందుకే ఇప్పుడు చచ్చేంత టెన్షన్ పడుతున్నాను. ఏం కాదు పిన్ని, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు.